విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఫిబ్రవరి 2026 వృశ్చిక రాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు కనుక తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనే పేర్లతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి ఫిబ్రవరి 2026 మరి వృశ్చిక రాశి వాళ్ళకి గురుడు అష్టమ స్థానంలో ప్రభావం చూపిస్తున్నాడు. అయితే జనవరితో పోలిస్తే ఈ నెల ఫిబ్రవరి 2026లో మరి గురుడు అష్టమ రాశిలో ఉన్నాడు. అయితే ఈ నెలలో ఆందోళన కొంచెం తగ్గుతుందని చెప్పొచ్చు, కానీ మానసికంగా అలసట, ఏకాగ్రత లోపము, పనులపైన పూర్తిగా దృష్టి పెట్టలేకపోవడము ఇలాంటి పరిస్థితులు కనిపిస్తాయి. మరి పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ ఉధృతం కావచ్చు. ఈ నెలలో డైట్ కానీ, రెగ్యులర్గా నడక కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు తప్పకుండా పాటించాలి. మరి 4వ స్థానంలో శని, ఇంటి వాతావరణం ఇంకా గంభీరంగా మారుతుంది. కుటుంబ సభ్యులకు మీపైన అంచనాలు పెరుగుతాయి. ఇంటికి సంబంధించిన పనులు ఒకదాని వెంట ఒకటి రావడంతో మానసికంగా ఒత్తిడికి గురి అవుతారు. మరి తల్లిదండ్రుల ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి ఉద్యోగాల్లో ఈ నెల గోప్యమైనటువంటి ప్రాజెక్ట్స్, డెడ్ లైన్, ప్రెషరు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మరి పనిలో చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పని 2 సార్లు చెక్ చేసుకోవడం ఉత్తమం. సహోద్యోగులతో విభేదాలు రాకుండా కమ్యూనికేషన్లో జాగ్రత్త అవసరం. అయినప్పటికీ మీ కృషిని గుర్తించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రమోషన్కు అర్హత లభిస్తుంది. అర్హత చూపించేటువంటి మెరిట్ పాయింట్స్ మీకు జమ అవుతాయి అన్నమాట. మరి ఉద్యోగ రంగంలో చూస్తే డిపార్ట్మెంటల్ మార్పులు కానీ, ప్రాజెక్ట్ రీఫిల్లింగ్ కానీ, రీషఫ్లింగ్ కానీ జరుగుతుంది. మరి ఇది స్థిరత కన్నా పరిణామాన్ని సూచించేటువంటి సమయం అని చెప్పొచ్చు. మీలో దాగి ఉన్నటువంటి ప్రతిభల్ని ఉపయోగించాలనే గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పని ఒత్తిడి పెరిగినట్లు అనిపించినా కూడా ఇవన్నీ భవిష్యత్తుకు మీకు బలమైనటువంటి పునాది ఇస్తాయి. మరి విదేశీ కంపెనీలతో గోప్యమైనటువంటి చర్చలు కానీ, ఇంటర్వ్యూలు కానీ, రహస్య ప్రాజెక్ట్స్ కానీ మొదలవుతాయి. కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఈ సమయంలో లభించే అవకాశాలు వెంటనే ఫలితాలను ఇవ్వకపోవచ్చు, కానీ మీరు తీసుకున్న నిర్ణయాలు మాత్రం, ప్రారంభించే కార్యకలాపాలు మాత్రం, పెట్టే కృషి మాత్రం ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. రీసెర్చ్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, ఐటీ, మెడికల్ రీసెర్చ్, ఫైనాన్స్, ఆడిట్ వంటి రంగాల్లో ఈ కాలం చాలా అత్యుత్తమమైనటువంటి కాలం. మీ ఆలోచన శక్తి గాఢమవుతుంది. మీరు సమస్యల్ని లోతుగా విశ్లేషించేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. ఒకవైపు అప్రత్యక్ష ఆదాయము, అలాగే గూఢమైనటువంటి లాభాలు, పాత పెట్టుబడుల ఫలితాలు ఇస్తాయి. మరోవైపు కొంత అనిశ్చితి, వినియోగంలో జాగ్రత్త, అనవసరమైనటువంటి ఖర్చులు. మరి ఈ కాలంలో మీకు అనుకోకుండా లాభాలు కూడా వస్తాయి. పాత ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఫలితాలు రావడం, ఇన్సూరెన్స్ మొత్తాలు రావడం కానీ, కుటుంబ పెద్దల నుంచి వారసత్వ ఆస్తులు రావడం కానీ, ఇవన్నీ శుభ అనుభవాలు వస్తాయి మీకు. అయితే మీకు అర్థం కాని సమయంలో ఏంటంటే, ఈ సమయంలో మీకు అర్థం కాని విధంగా ఆశీర్వాదాలు లభిస్తాయి. అయితే ఇదే సమయంలో గ్రహస్థితి మీరు తీసుకునే ప్రతి ఆర్థిక అడుగులో ఆచితూచి ముందుకేమని చెప్పేటువంటి హెచ్చరిస్తుంది. ఆర్థికంగా ఇటు ఆకస్మికంగా మళ్ళీ వైద్య ఖర్చులు, రేపటి ఖర్చులు ఒత్తిడి పెరిగిచ్చేస్తాయి. మీకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది మీకు. మరి ప్రేమ జీవితం, దాంపత్య సంబంధాల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి మార్పుల కాలం. శని 5వ ఇంట్లో ఉండడము మీకు కొంచెం భారం కలిగిస్తుంది. శని ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మీకు భావోద్వేగాల పరంగా కొంత భారంగా ఉంటుంది. సంబంధాలని కష్టపెట్టేటువంటి కాలం. అయితే ఎంత బలంగా ఉన్నా కూడా గట్టిగా పరీక్షించే కాలం. శని ప్రభావంతో సంబంధాల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా పెద్దవిగా కనిపించడం, మాటల్లో జాగ్రత్త లేకపోవడం, అపార్థాలు రావడం, మీ భావోద్వేగాలను వ్యక్తపరచడంలో కొంత వెనుకంజ ఉంటుంది. మనసులో చెప్పలేని మాటలు వేరుకుంటాయి. ఇవన్నీ కూడా తాత్కాలికంగా పరిదర్శించేటువంటి పరీక్షలు. దీనివల్ల మీ బంధాలు బలంగా మారడం, ఒకరినొకరు ఇంకొంత ఎక్కువ అర్థం చేసుకోవడం జరుగుతుంది ఫ్యూచర్లో. మరి పెళ్ళైన వాళ్ళకి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అనుగుణంగా వ్యక్తిగత సమయం తగ్గిపోతుంది. పిల్లలతో, కుటుంబ సభ్యులతో మరింత బాధ్యతలు మీ దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. గృహం, ఆస్తి సంబంధించినటువంటి విషయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయాన్ని ప్రారంభించేటువంటి సమయం అని చెప్పొచ్చు. పాత ఆస్తి సంబంధిత సమస్యలు, అలాగే పూర్వపు కుటుంబ వివాదాలు, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఆలస్యం అవుతాయి.
పన్ను కానీ పత్రాలకు సంబంధించిన సందిగ్ధతలు కానీ ఉండొచ్చు. మరి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీ ముందుకు వచ్చి అవకాశం ఉంది. మరి ఈ కాలం సమస్యల సమయం మాత్రమే కాదు, అంటే పరిష్కారాలకు దారితీసేటువంటి ముఖ్యమైన దశ అని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడడం, పెద్దలతో సూచనలు తీసుకోవడం, పత్రాలను పరిశీలించడం, ఇవన్నీ మీకు ముందుకు వెళ్ళే కొద్దీ దారిని స్పష్టం చేస్తాయి. కొంతకాలంగా మీ మనసులో భారంగా ఉన్నటువంటి గృహం కానీ భూమి సమస్యలు కానీ ఈ సమయంలో శాంతియుతంగా పరిష్కరించబడతాయి. మరి వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో సినీ, మీడియా, కళారంగాల్లో ఒక శక్తివంతమైనటువంటి మార్పు, అంతర్గత సృజనాత్మకతకు కొత్త రూపం దక్కేటువంటి సమయం. ఈ రాశి వాళ్లకు మనసులో లోతైన భావాల్ని అత్యద్భుతంగా అక్షరాలు కానీ, సంగీతం కానీ, కథలు కానీ, చిత్రాలుగా కానీ అనేక కళారూపాలుగా మలచగలుగుతారు అనమాట. అదే కారణంగా వీళ్ళు కళారంగంలో వృశ్చిక రాశి వాళ్ళు ఫిబ్రవరి మాసంలో ఒక ప్రత్యేక స్థానాన్ని అందుకుంటారు. మరి వాళ్ళ ఆలోచనలో ఒక రహస్యం ఉంటుంది, ఒక లోతు ఉంటుంది, ఒక చీకటి వెలుగుల సమతుల్యం కనిపిస్తుంది. దర్శకులు కొత్త కోణాలను అన్వేషిస్తారు. రచయితలు లోతైనటువంటి భావోద్వేగాలను అక్షరాలుగా మలిచేటువంటి శక్తి ఉంటుంది, తిరిగి పొందుతూ ఉంటారు. మరి సంగీత కళాకారులు అసాధారణమైనటువంటి ట్యూన్లను, హృదయాన్ని కదిలించేటువంటి స్వరాలను సృష్టిస్తూ ఉంటారు. అయితే అవకాశాలు కనిపించినప్పటికీ అవి స్థిరపడడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మరి ఒక సమావేశం జరుగుతుంది, ఈ యొక్క అవకాశం దొరుకుతుంది, వెంటనే ఫైనలైజ్ కాకపోవచ్చు, కానీ శ్రద్ధగా ప్రయత్నించి ఒక ప్రాజెక్ట్ ఆగిపోయే దగ్గర నుంచి కూడా మీరు మళ్ళీ తిరిగి అది పునరుద్ధరించుకునేలాగా చేయగలుగుతారు. మీలో కొంత అసహనం కలిగినప్పటికీ ఆలోచనలు భవిష్యత్తులో పెద్దగా మారే అవకాశం ఉంది. అయితే రాహు ప్రభావం కారణంగా ఒక చిన్న జాగ్రత్త మాత్రం అవసరం. ఈ రంగంలో ఎప్పుడూ కూడా ఈగో, పోటీ, పబ్లిసిటీ, అర్థాల పరమైనటువంటి తప్పుగా అర్థం చేసుకోవడము వంటి సమస్యలతో నిండుతుంది. మరి మీకు దగ్గరగా ఉన్న స్నేహితులు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రస్ట్రేషన్తో మీరు తీసుకునే నిర్ణయాలు మీ ప్రయాణాన్ని నెమ్మది చేసేస్తాయి. సహనంతో వ్యవహరించండి, మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి, భావోద్వేగాల్ని కళాత్మకతలోకి మార్చడం, దాని ద్వారా ఏంటంటే మీరు విజయాల్ని సొంతం చేసుకుంటారు. పబ్లిసిటీకి సంబంధించిన విషయాల్లో కూడా స్థిరత వస్తుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని వెంటనే అర్థం చేసుకోవచ్చు, కానీ రాబోయే కాలంలో మీకు ఖచ్చితంగా సహకారం అందిస్తారు. కొందరు విమర్శించవచ్చు, కొందరు ఆలస్యంగా గుర్తించవచ్చు, కానీ గురువు అనుకూలంగా ఉన్నంత కాలం మీ ప్రతిభను ఆపడానికి ఎవరికి కూడా సాధ్యం కాదని చెప్పొచ్చు. మరి వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో విద్యార్థులకు ఒక ఆత్మ పరిశీలన, ఒక ఎదుగుదల, ఒక అవకాశాల సమయం. విదేశీ విద్య, ఉన్నత చదువులు, ప్రత్యేక కోర్సులు, రీసెర్చ్లు, స్కాలర్షిప్స్, ఇవన్నీ కూడా గ్రహస్థితులు మీకు అందిస్తున్నటువంటి వరాలని చెప్పొచ్చు. గురువు అనుగ్రహంతో జరగని పనులు, పూర్తిగాని కళలు, అసంపూర్ణమైనటువంటి లక్ష్యాలు ఒక్కొక్కటి అన్నీ కూడా మీకు మలుపు తిరుగుతూ ఉంటాయి. మరి విదేశాల్లో చదవాలనుకుంటున్న, కళలు కంటున్న వాళ్ళకి ఈ సమయంలో విదేశీ అడ్మిషన్స్ లభిస్తాయి. యూనివర్సిటీ అడ్మిషన్స్, స్కాలర్షిప్స్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్, హయ్యర్ స్టడీస్ కోసము సపోర్ట్, ఇవన్నీ కూడా మీకు దారి చూపుతాయి. అకస్మాత్తుగా మీరు ఎదురు చూస్తున్న మెయిల్ రావచ్చు, మీకు కావాల్సిన యూనివర్సిటీ నుంచి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు, మీ ప్రొఫైల్ని ఎవరో గుర్తించి మీకోసం ఒక అవకాశం తట్టి పెట్టచ్చు. ఇవన్నీ గురువు ప్రసాదించే శుభ ఫలితాలు అనమాట. మరి ఇదే సమయంలో రాహు స్థానాన్ని బట్టి మీ ఆలోచనల ప్రపంచానికి ఒక కొత్త దారి చూపిస్తుంది. రాహు మీ మైండ్ని సాంప్రదాయ విద్య దాటి క్రియేటివ్ కోర్సుల వైపు ఆకర్షిస్తూ ఉంటాడు. ఆర్ట్, డిజైన్, సినిమాటోగ్రఫీ, ఫ్యాషన్, యానిమేషన్, మీడియా, సైకాలజీ రంగాలన్నింటిలో కూడా ప్రతిభ మరింత వెలుగులోకి రావచ్చు. మరి రాజకీయ రంగాన్ని చూసినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో పార్టీ అంతర్గత వ్యతిరేకతలు, అసహనము, సవాళ్ళను తీసుకొస్తుంది. మీరు చేపట్టే నిర్ణయాలు వెంటనే ఫలితం రాకపోయినా, కొందరు సహచరులు అసహనంగా వ్యవహరించిన చిన్న విమర్శలు, అపార్థాలు, రాజకీయ కుతూహలాలు మీ దారిలోకి వస్తాయి. అయితే ఈ సమయంలో సహనంగా, స్థిరంగా, ఆత్మనిర్వహణ, జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకుని మీరు చాలా ముందుకెళ్ళగలుగుతారు. అత్యంత అవసరం ఇవన్నీ కూడా మీకు. మరి ఇది కాలము కాదు అని భావించండి. నిజానికి మీలో నాయకత్వ సామర్థ్యాన్ని పరీక్షించి మీలోని ధైర్యాన్ని, స్థిరత్వాన్ని బలపరిచే దశని గుర్తించండి. వ్యాపార రంగాన్ని చూసినట్టయితే కొంత లాభ నష్టాల మిశ్రమంగా కనిపిస్తుంది. మరి వృశ్చిక రాశి వాళ్ళు ఫిబ్రవరి మాసంలో కొన్ని ప్రాజెక్ట్స్ ఫలితాలు కూడా రాకపోవచ్చు, మార్కెట్ పరిస్థితులు అనిశ్చితిగా ఉండవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం, మేనేజ్మెంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల కొంచెం చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఎగుమతులు, టెక్నాలజీ ఆధారిత వ్యాపారాలన్నీ కూడా వేగం పుంజుకుంటాయి.
కొత్త ఆవిష్కరణలు, క్రియేటివ్ వ్యూహాలు, వినూత్నమైనటువంటి వ్యాపార పథకాలు, మార్కెటింగ్ ప్రయత్నాలు ఇవన్నీ కూడా సక్సెస్ సాధిస్తాయి. మరి వృశ్చిక రాశి చిన్న వ్యాపారస్తులకు సవాళ్ళు ప్రారంభమవుతాయి. అవకాశాలతో ముగుస్తుంది ఈ నెల. ఈ చిన్న వ్యాపారస్తులకు కొంచెం కష్టకాలమే చెప్పొచ్చు. కస్టమర్లు తక్కువగా రావడం కానీ, ఆర్థిక లాభాల అంచనాలు తగ్గడం కానీ, మరి మార్కెట్లో డిమాండ్ మందగించడం కానీ ఇవన్నీ ఎదురయ్యే అవకాశం ఉంది. టిఫిన్ సర్వీసులు కానీ, మెషిన్ వర్కింగ్ షాప్స్ కానీ, వర్క్ షాప్స్ కానీ అలా ఇవన్నీ కూడా సులభంగా ఎదుగుతారు వీళ్ళు. మరి ఆందోళన కలిగించడం చాలా సాధారణమే. ఈ కాలంలో వ్యాపార యజమానులు ఆర్థిక ఒత్తిడిని అనుభవిస్తారు, కానీ తాత్కాలిక పరిస్థితి ఇది. మరి వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో వైద్య రంగాన్ని గమనిస్తే ఒక ప్రతిష్ట, ఒక అభివృద్ధి, కొత్త అవకాశాలు వస్తాయి. డాక్టర్స్, నర్సులు, మెడికల్ స్టూడెంట్స్, ఆరోగ్య రంగంలో ఉన్నటువంటి అందరు కార్యకర్తలు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మంచి అభివృద్ధి ఉంటుంది వీళ్ళకి. పరిశోధన, చికిత్సా రంగాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. డాక్టర్లు, వైద్య పరిశోధకులు కొత్త టెక్నిక్స్, ఇన్నోవేటివ్ మెథడ్స్, అలాగే ఆధ్యాత్మిక వైద్య పద్ధతులను అంగీకరిస్తారు. ఈ సమయంలో ఆన్లైన్ కన్సల్టేషన్ అవకాశాలు పెరుగుతాయి. రిమోట్ వైద్య సేవలు, టెలిమెడిసిన్ ద్వారా మరింత మంచి ఫలితాలు మీరు అందించగలుగుతారు. రోగులు ఎంతోమంది మీకు అటాచ్ అవుతారు. భార్యాభర్తల సంబంధాలను చూస్తే అపార్థాలు, అసంతృప్తి, కోపం కారణంగా దూరం పెరుగుతుంది. చిన్న చిన్న విషయాల మీద వివాదాలు అవుతూ ఉంటాయి. అవగాహన లోపం పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాల వలన కొంత ఊగిసలాట ధోరణి కనిపిస్తుంది. మరి ఈ సమయంలో శాంతి, సహనం, పరస్పరం మన్నింపు అవసరం. కోపం, ఆగ్రహం, దృష్టిలోపం సంబంధాలని మరింత కష్టంలోకి తీసుకొస్తుంది. శని 4వ స్థానంలో ఉండడం వల్ల కొంతమంది వృశ్చిక రాశి వ్యక్తులు అంతర్గత కలతలు, ఆలోచనల్లో గందరగోళము, భయాల్ని ఎదుర్కొంటారు. అయితే భవిష్యత్తు గురించి ఆందోళన పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలపైన ఆలోచనలు తగ్గుతాయి, మరి పునరావృతం అవుతూ ఉంటాయి ఇవి. రాహు 5వ స్థానంలో ఉండడం వలన ప్రారంభంలో పిల్లలపైన అదనపు శ్రద్ధ, ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ ఉంటుంది. ఈ దశలో వాళ్ళ విద్య, ఆరోగ్యం, ప్రవర్తన అనేది కొంచెం ఒడిదుడుకులు, అస్థిరతతో ఉంటుంది. అల్లరి పెరుగుతుంది. పిల్లలు చదువులో తటస్థత ఏర్పడుతుంది. ఆహారము, నిద్ర సమస్యలు ఏర్పడవచ్చు. ఈ సమయంలో తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు కానీ సమగ్ర మార్గదర్శకత్వం చేయాలి. అవగాహన పెంచాలి. సహనంతో వాళ్ళ దారిలోకి తీసుకురావాలి. మరి కుటుంబంలోని పోషణ, పెద్దవారికి శారీరక స్థితి, మానసిక శాంతి, అలాగే జీవన శైలి పైన ప్రభావ సమస్యలు, నరాల ఇబ్బందులు, హై బ్లడ్ ప్రెషరు ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. మరి చిన్న చిన్న సమస్యలు మొదట్లో గుర్తించి వెంటనే పరిష్కరించుకోవాలి, లేకపోతే అవి మరింత పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి కొంతమంది సహచరుల మధ్య అనవసరమైనటువంటి అపార్థాలు రావచ్చు. ఆందోళన, అలాగే అవగాహన లోపం ఏర్పడవచ్చు. అంచనాలు తక్కువగా పెట్టుకోవచ్చు. అయితే ఉద్యోగంలో చిన్న సంతృప్తి మొదట్లో భారం కలిగిస్తే తర్వాత ఆ సమయంలో సహనము, సమయపాలన అత్యంత అవసరం మీకు. మరి మీ సంబంధాల్లో కొంత అనవసరమైనటువంటి అపార్థాలు, చిన్న అసహనము మరియు మూడ్ స్వింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. చిన్న విషయాలను పెద్దగా తీసుకుంటూ ఉంటారు. మరి యోగా కానీ, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటిని ఆశ్రయించండి. అలాగే పిల్లల సంతోషం, కుటుంబ ఆనందం, ఇల్లు, ఆస్తి, కుటుంబ శుభకార్యాల ఏర్పాట్ల ద్వారా ఇంటి వాతావరణము బెటర్ అవుతుంది. వృత్తిపరంగా కొత్త అవకాశాలు, సాంకేతిక అభివృద్ధులు, వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంటాయి. కొత్త మెషిన్లు, యంత్రాంగాలు, టెక్నికల్ అప్గ్రేడ్స్, అలాగే మీకు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మరింత ప్రగతి పథాలను మిమ్మల్ని తీసుకెళ్తుంది. మెషిన్ వినియోగం కానీ, వ్యక్తిత్వాన్ని, నైపుణ్యాన్ని, వృత్తిపరమైనటువంటి నైపుణ్యతను కానీ పెంపొందించుకుంటారు. మరి వృశ్చిక రాశి వాళ్ళు గోసేవ చేయడం, పశు పక్షాదులకు, వీధి కుక్కలకు ఆహారాన్ని అందించడం, తాగేటువంటి నీటిని అందించడము, ఎన్జిఓ అసోసియేషన్స్లో మీరు జాయిన్ అయ్యి ఎన్జిఓతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. అలాగే తల్లిదండ్రుల్ని గౌరవించండి. తోటి వారికి అవసరమైతే ముందుండి సహాయ సహకారాలు అందించండి. వీటి ద్వారా మీకు మరింత చక్కటి ఫలితాలు ఉంటాయి. నమస్తే.